Hi everyone. Today's topic is చైల్డ్ అబ్యూస్మెంట్. ఈ చైల్డ్ అబ్యూస్మెంట్ టాపిక్ అనగానే మనకేమనిపిస్తుంది చెప్పండి? ఇది గర్ల్స్ టాపిక్ కదా, మాకెందుకు అవసరం లేదు. ఇది అందరూ చెప్తూనే ఉంటారు, గవర్నమెంట్ స్కూల్స్లో చెప్తారు, బయట సొసైటీలో అందరూ చెప్తూనే ఉంటారు. మాకేం అవసరం లేదు ఈ టాపిక్. కమాన్, స్కిప్ ద టాపిక్ అండ్ లెట్స్ మూవ్ టు ద అదర్ అని చాలామంది అనుకుంటారు. బట్ లిజన్ టు దిస్. మీకు కొన్ని టిప్స్ చెప్తాను, ఎలా మీ చైల్డ్ని దీని అబ్యూజర్స్ నుంచి కాపాడుకోవాలో ఇందులో చెప్తాను నేను. అండ్ హౌ టు ప్రొటెక్ట్ యువర్ చైల్డ్ ఆల్సో ఫ్రమ్ ద అబ్యూజర్స్. చైల్డ్ అబ్యూజ్మెంట్ కేసెస్ చూసుకుంటే మనము చైల్డ్ అంటే ఎవరండి? బాయ్స్ అండ్ గర్ల్స్, ఇందులో ఇద్దరు వస్తారు కదా. 52% గర్ల్స్ ఉంటే 48% బాయ్స్ ఆర్ అబ్యూజింగ్ ఎవ్రీ ఇయర్ స్టాటిస్టిక్స్లో చూసుకుంటే. అసలు వాట్ ఈస్ దిస్ అబ్యూజ్మెంట్? హెరాసింగ్. అబ్యూజ్మెంట్ అనేది చాలా రకాలుగా జరుగుతుందండి. సెక్షువల్ అబ్యూజ్మెంట్, సైకలాజికల్ అబ్యూజ్మెంట్, ఫిజికల్ అబ్యూజ్మెంట్. ఫిజికల్ అబ్యూజ్మెంట్ అంటే టచింగ్ ద బాడీ పార్ట్స్ ఇన్ డిఫరెంట్ వే ఆఫ్ ఎ చైల్డ్ బై ద అబ్యూజర్. సైకలాజికల్ అబ్యూజ్మెంట్, చైల్డ్కి ఏం చేస్తారంటే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షువల్ వీడియోస్, పార్నోగ్రఫిక్ వీడియోస్ ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటారండి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికి. Sexual abusers. Here, sex will be completely done by the child. అబ్యూజర్స్ వల్ల చైల్డ్ లైఫ్ అనేది స్పాయిల్ అయ్యే అవకాశం ఈ సెక్షువల్ అబ్యూజింగ్లో ఉంటుందండి. ఈ ఫిజికల్, సెక్షువల్ అండ్ సైకలాజికల్ అబ్యూజర్స్ ఇవన్నీ ఓకే. అసలు ఎవరి అబ్యూజర్స్? హూ ఆర్ ద అబ్యూజర్స్? దే ఆర్ నాట్ స్ట్రేంజర్స్. ఎందుకంటే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటాం కదండి, బయట వేరే వాళ్ళతో మాట్లాడొద్దు, మనకి తెలియని వాళ్ళతో మాట్లాడొద్దు, జాగ్రత్తగా ఉండు, తెలియని వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇచ్చినా సరే తీసుకోకు అని మనం చెప్తూ ఉంటాం. బట్ ఈ ఈ అబ్యూజింగ్ కేసెస్లో చాలామంది ఎవరున్నారు తెలుసా మీకు? మన స్టాటిస్టిక్స్ ప్రకారంగా గూగుల్లో కొట్టి చూస్తే కూడా మీకు ఆల్రెడీ తెలుస్తుంది ఆ విషయము. ఏంటంటారా? అంకుల్స్, ఆంటీస్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, స్ట్రేంజర్స్ ఎవరో కాదు, మన ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. ఫాదర్స్, బ్రదర్స్, ఫాదర్ ఇన్ లాస్, బాబాయిలు, పెద్దనాన్నలు, ఆంటీస్, బాయ్స్కి ఆంటీస్, ఇలా జరుగుతున్నాయండి కేసెస్. కానీ బయటికి రావట్లే. మనం బయటికి చెప్పాం కదా, సొసైటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే. పరువు ఇంపార్టెంట్ మనకి ఇక్కడ, అంతేగాని ప్రాబ్లం ఏముంది, ఈరోజు ఉంటుంది, కొన్ని రోజులు అయితే జనం మర్చిపోతారు, ఏం కాదులే అని అనుకుంటారు. నో, ప్రాబ్లమ్ షుడ్ బీ చెప్పండి, బయటికి చెప్పండి ప్రాబ్లమ్ని. ఆ చెప్పాల్సింది కూడా ఎవరికి చెప్పాలో కూడా నేను చెప్తాను లాస్ట్లో మీకు ఆ వీడియోలో. ఇలా జరుగుతూ ఉన్నాయి. ఎవరు అబ్యూజర్స్ ఎవరు అంటారా? మన ఫ్యామిలీ మెంబర్సే అవ్వచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు పిల్లలకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు అవుతారు. వై? బికాస్ మనకేంటంటే ఫ్యామిలీలో ఇప్పుడు అందరూ సింగిల్ పేరెంటింగ్ ఆర్ ఎల్స్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు జాబ్స్లో బిజీ అయిపోయి, పేరెంట్స్ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండిపోయి, పిల్లల్ని ఏంటంటే వాళ్ళు ఏది చెప్పినా సరే వినం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెంటివ్గా ఉండం మనం. వాళ్ళు ఏది చెప్పినా సర్లే తర్వాత చూసుకుందాంలే, వాడంతేలే, లైట్ తీసుకో, ఇట్లా మాట్లాడతాం మనం. నో, నాట్ లైక్ దట్. వాళ్ళు ఏం చెప్తున్నారో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ కేర్ఫుల్లీ. వాళ్ళ వర్డ్స్ని కేర్ఫుల్ చేయండి. వాళ్ళు డిఫరెంట్ వేస్లో చెప్తారండి. కొంతమంది కట్స్ రూపంలో చెప్తారు, కొంతమంది డ్రాయింగ్ రూపంలో చెప్తారు కొన్ని వర్డ్స్ని. అలా చెప్తూ ఉంటారు. వాళ్ళ వర్బల్ లాంగ్వేజ్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క చైల్డ్ వన్ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్లవర్, అంతే కదా. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ కమింగ్స్ ఉంటాయి. సో కంప్లీట్ అటెంటివ్గా వాళ్ళ మీద ఉంటేనే మనం వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాం. ఈ అబ్యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టార్గెట్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ చైల్డ్ని గ్రూమ్ చేస్తారు. ఎలా గ్రూమ్ చేస్తారంటే, దే సేస్ దట్ నేను ఒక సీక్రెట్ చెప్తాను, నువ్వు ఎవరికి చెప్పొద్దు, మీ మమ్మీకి మీ డాడీకి కూడా చెప్పొద్దు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చెప్తాం. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు. అబ్బా ఏదో సీక్రెట్ అంటానంటే మనం మంచిగా వింటాం. నేను 20 రూపీస్ ఇస్తాను, నేను డైరీ మిల్క్ ఇస్తాను, యాజ్ వెల్ యాజ్ టెడ్డీ బేర్ ఇస్తాను, ఇలా గ్రూమ్ చేస్తూ ఉంటారు పిల్లల్ని. ఫస్ట్ చిన్నగా గ్రూమ్ చేస్తే వాళ్ళు ఏం అలవాటు పడతారంటే, ఆ స్కూల్ అయిపోగానే మదర్స్, ఫాదర్స్ వీళ్ళ దగ్గర కన్నా వీళ్ళకి అబ్యూసర్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వై? బికాస్ దే ఆర్ గెట్టింగ్ ద గిఫ్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ హియర్. అండ్ ఇంకోటి ఏంటంటే, మనము అటెంటివ్గా ఇక్కడ ఉండకపోవడం వల్ల ఈ అబ్యూజర్స్కి అట్రాక్ట్ అయ్యి వాట్ ఎవర్ ద అబ్యూజర్ సే ద చైల్డ్ విల్ డూ దట్. అలా ప్రిపేర్ చేసేస్తారు వాళ్ళు.
ఈ గ్రూమింగ్ వల్ల ఒక చైల్డే కాదండి, ఒక ఫ్యామిలీని ఫైనాన్షియల్గా కూడా దెబ్బతీస్తారు గ్రూమింగ్ వల్ల. ఎలా అంటారా, ఈ చైల్డ్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. దే విల్ ఆస్క్ మనీ ఫర్ దట్. అది బాయే కావచ్చు, గర్లే కావచ్చు. ఆబ్వియస్లీ ఎవరినైనా సరే వాళ్ళ దగ్గర వాళ్ళని గ్రూప్లో పెట్టేసుకుంటారు. అలా చేస్తారు వాళ్ళు, గ్రూమర్స్ అనేవాళ్ళు. వాళ్ళు ఎవరో కాదని కూడా చెప్పాను నేను, మన సొంత వాళ్ళే. మనం చాలా కేసెస్లో చూసామండి, బాబాయ్లు, పెద్దనాన్నలు, ఫాదర్స్, ఇలా చాలామందిని చూసాం మనం. చూసినా సరే మనం ఏంటంటే అవి మనం బయటికి చెప్పాం అంతే. ఈ గ్రూమర్స్ అనేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు. సో బీ కేర్ఫుల్. ఇంకా ఇప్పుడు మనం పిల్లలకి ఎలా నేర్పాలి అసలు, how to say the child about taking care of his body parts as well as private body parts అనేవి, ఇవన్నీ ఎలా నేర్పాలి అసలు పిల్లలకి అని మనం అనుకుంటాం. టెల్ దెమ్. ఎలా అంటారా, టేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్. కొంచెం టైం స్పెండ్ చేయండి వాళ్ళతోటి. నాన్న మనము ఇలా చెప్పండి, మనం ఒక చోటుకి వెళ్తాము, వండర్ల్యాండ్కి వెళ్తాము, ఆరెల్స్ ఇంకెక్కడైనా బీచెస్కి వెళ్తాము. సేమ్ డ్రెస్తో మనం వెళ్ళిపోం కదా. వాట్ వీ వేర్? స్విమ్ సూట్ వీ వేర్. స్విమ్ సూట్ వేసుకున్నప్పుడు మన బాడీ పార్ట్స్లో ఏవేవి కవర్ అవుతున్నాయి? దోస్ ఆర్ బాడీ పార్ట్స్, దోస్ ఆర్ ప్రైవేట్ బాడీ పార్ట్స్. ఇలా చెప్పండి. ఈవెన్ దో వీ వేర్ డైలీ క్లాత్స్, మనం క్లాత్స్ వేసుకుంటాం, బట్ సమ్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ ఆర్ కంప్లీట్లీ క్లోజ్డ్. దోస్ ఆర్ కాల్డ్ ప్రైవేట్ బాడీ పార్ట్స్. ఇలా చెప్పండి. ఇంకా అర్థం కావాలి పిల్లలకి మంచిగా ఇంకా చెప్పాలంటే ఒక డాల్ తీసుకొని అలా చెప్పండి. ఇలా చెప్తే కొంతమంది పిల్లలకి డౌట్స్ వస్తాయి. ఏంటంటే, మమ్మ నువ్వు సిస్టర్కి చేస్తున్నావు కదా, నువ్వు టచ్ చేస్తున్నావు కదా, మరి లేకపోతే బ్రదర్కి చేస్తున్నావు కదా మీన్స్ అని అంటే ఇలా అడుగుతారు కొంతమంది డౌట్స్. ఇలా అడిగినప్పుడు మనం ఇలా చెప్పాలి, ఐ యామ్ టచింగ్ టు క్లీన్ దెమ్. హైజెనిక్గా ఉండడానికి వాళ్ళని నేను టచ్ చేస్తున్నాను, బాత్ చేపిస్తున్నాను, ఇంకేదన్నా అలా చెప్పాలి మనం వాళ్ళకి. డిఫరెంట్ డౌట్స్ ఎరైజ్ అవుతూ ఉంటాయి మనకి పిల్లలకి చెప్పేటప్పుడు. సో ఇలా చెప్పండి, ఏంటంటే నేను హైజెనిక్గా ఉండడానికి యాజ్ వెల్ యాజ్ హెల్తీగా ఉండడానికి బ్రదర్కి ఆర్ ఎల్స్ సిస్టర్కి నేను ఇలా చేస్తున్నాను. సో దిస్ ఈజ్ హైజెనిక్ అండ్ క్లీనింగ్ పర్పస్, నాట్ దట్ అని చెప్పేసి చెప్పాలి వాళ్ళకి. అండ్ పిల్లలకి ఇంకోటి ఏంటంటే, ఏదన్నా చెప్పాలి, ఏదన్నా మనమయ్యా హార్ష్గా చెప్పొద్దు. స్లోగా వాళ్ళకి అటెంటివ్గా మొత్తం అంతా అర్థమైందా లేదా అనే విధంగా చెప్పాలి. ఒక్కరోజు అన్నీ కూర్చోబెట్టి చెప్తే వాళ్ళు టెన్స్ ఫీల్ అవుతారు. స్లోగా చెప్పాలి వాళ్ళకి. అంత స్లో, ఎవ్రీథింగ్ షుడ్ బి స్లో. ఒక స్టోరీలాగా, ఒక చిన్న స్టోరీలాగా చెప్పుకోవచ్చు మనము. అరే మనం ఇలా చైన్ వేసుకుంటాం కదా, మామూలు చైన్ అయితే తీసి ఇక్కడ మనం పడేస్తాము, అదే గోల్డ్ చైన్ అయితే లోపల పెట్టుకుంటాం కదా. like that gold chain, we should keep our private body parts in safe. ఇలా చెప్పండి. కొంచెం ఎదిగిన పిల్లలకి ఇలా చెప్తే అర్థమవుద్ది ఈజీగా. ఇంకా ప్రైవేట్ బాడీ పార్ట్స్, ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఒకటి నేర్పించండి, సే నో ఎఫెక్టివ్లీ. ఏదన్నా ఎవరైనా వచ్చి వాళ్ళ ప్రైవేట్ బాడీ పార్ట్స్ని టచ్ చేస్తున్నారు అని అంటే అసలు ఇంకా వేరే కండిషన్ ఎటువంటిది ఆలోచించకుండా వాళ్ళు సే నో టు దెమ్. అండ్ వాళ్ళు వచ్చేయాలి వెంటనే, ఆ ప్లేస్ నుంచి వచ్చేసి వాళ్ళు ఎక్కడైతే సేఫ్గా ఫీల్ అవుతారో అక్కడ ఉండాలి. సేఫ్ అండ్ అన్సేఫ్ అని కొన్ని ఉంటాయి కదా, సేఫ్ హ్యాండ్స్, అన్సేఫ్ హ్యాండ్స్. సో కమ్ టు సేఫ్ హ్యాండ్స్. అలా వచ్చేయమని చెప్పేసి వాళ్ళకి చెప్పండి. నీకు ఎక్కడైనా అలా అనిపిస్తుంది అని అంటే కమ్ టు మీ. ఎప్పుడైతే పిల్లలు మనకి ఏదో చెప్తున్నారు, మనం అప్పుడు వినలేదు అని అంటే వాళ్ళల్లో ఒకటి వస్తుందండి, వీళ్ళు నేను ఏది చెప్పినా సరే వినట్లేదు, నేను ఎవరికి చెప్పినా ఏది వినట్లేదు అని ఫీల్ అయిపోయి వాళ్ళు ఏంటంటే మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. ఈ డిస్టర్బెన్స్ అనేది వాళ్ళ అకాడమిక్ ప్రొఫైల్లో కనిపించవచ్చు. వాళ్ళు ఇంకేదన్నా ప్లేయింగ్ అంటే క్రికెట్ ఆడేటప్పుడు అందులో ప్రొఫైల్ పడిపోద్ది, వాళ్ళ గ్రాఫ్ పడిపోద్ది, వాళ్ళ మార్క్స్ పడిపోతాయి. ఈ విధంగా బయటపడుతూ ఉంటాయి కొన్ని. సో బెటర్ లిజన్ టు దెమ్ వర్డ్స్. మన పనులు మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, సీరియల్స్ చూసుకోవచ్చు, షాపింగ్స్ ఇవన్నీ మనకి ఎప్పుడు ఉండేవి, అవన్నీ పక్కకి. బట్ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. చైల్డ్ హెల్త్ అండ్ చైల్డ్ మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ అస్. సో బెటర్ టేక్ కేర్ ఆఫ్ ద వర్డ్స్ దే ఆర్ సేయింగ్. ఏమేమి వర్డ్స్ వస్తున్నాయో వాళ్ళని కీన్గా అబ్జర్వ్ చేయండి. ఆ వర్డ్స్ అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, అరే ఒకళ్ళ గురించి చెప్తున్నారు, ఫస్ట్ టైం వినండి.
ఓకే నాన్న, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అని చెప్పారనుకోండి, డెఫినెట్లీ దే విల్ ట్రస్ట్ యూ. ఇంకోసారి అది జరిగినప్పుడు, ఇంకోసారి ఎక్కడైనా వాళ్ళు ఎవరైనా అబ్యూజర్స్ కానీ స్ట్రేంజర్స్ కానీ వాళ్ళు మీట్ అయినప్పుడు డెఫినెట్లీ మీ దగ్గరికే వచ్చి చెప్తారు. ఆ ట్రస్ట్ మీరు కల్పించండి పేరెంట్స్. ఎవరో వేరే వాళ్ళ కాదు, వేరే స్ట్రేంజర్స్ ఎవరో కాదు కదా, మీరు కల్పించాలి కదా. పేరెంట్స్ దాకా మీ దగ్గరికి రావాలి కదా పిల్లలు. ఎవరి దగ్గరకు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం ఏంటి? యా, ఈ అబ్యూస్మెంట్ జరిగి చాలామంది బయటికి రావట్లేదు. బయటికి చెప్పుకోకుండా అంత మా బాబాయ్ ఇలా అయింది, మా బాబు ఇలా అయిపోయాడు అని చెప్పేసి అని చాలామంది ఇదవుతున్నారు. దీనికి కొన్ని యాక్ట్స్ వచ్చినాయి. పాక్సో యాక్ట్. పాక్సో యాక్ట్, వాట్ ఈజ్ మీన్ బై పాక్సో యాక్ట్? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెయిన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్. దీంట్లో ఏంటంటే ఇది నేను ఇక్కడ నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను అని అంటే, వామ్మో పోలీసులు మా ఇంటికి వచ్చేస్తారు, ఇంకేముంది మొత్తం సొసైటీకి అంతా తెలిసిపోద్ది, అమ్మో నేను చెప్పను, ఎవరికి చెప్పను అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. నాట్ ఎట్ ఆల్. ఇందులో ఉన్న ఏంటంటే, ఇందులో కొన్ని అమెండ్మెంట్స్ చేశారండి. ఎప్పుడైతే మీరు వీళ్ళకి ఈ చట్టం వాళ్ళకి కంప్లైంట్ చేస్తున్నారు, వీళ్ళ అంటే ఎలా వస్తారంటే, జస్ట్ లైక్ కామన్ పీపుల్ వాళ్ళు వస్తారు. ఫోన్ కాల్ చేయాలి. ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నాను, 1098. దిస్ ఈజ్ ద చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేస్తే డే అండ్ నైట్ ఎప్పుడైనా సరే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, వాళ్ళు వస్తారు కంపల్సరీ. మీ చుట్టుపక్కల ఎక్కడైనా అబ్యూస్మెంట్స్ జరిగినాయి అని అంటే కంపల్సరీ మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీ ఇంట్లో జరిగినా సరే చెయ్యొచ్చు. సొసైటీకి తెలుస్తుంది అని భయపడకండి. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఎలా ఇంటరాగేట్ చేస్తారంటే, పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుంటారు, పేరెంట్స్ అందరినీ పంపించేస్తారు. అంటే మీన్స్ వాళ్ళకి బాగా ట్రస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళని ఒక్కళ్ళని ఉంచుతారు. కీన్గా అబ్జర్వ్ చేస్తారు, బేబీ ఏం చెప్తుంది అనేది వింటారు. యాజ్ వెల్ యాజ్ అబ్యూజర్ని అసలు పక్కకు ఉంచొద్దు. ఎందుకంటే అబ్యూజర్ పక్కన ఉన్నాడు అని అంటే ఇవతల చైల్డ్కి ఏమవుద్దంటే భయం వేస్తుంది. భయం వేసి చెప్పరు. ఎందుకంటే అమ్మో నేను ఇది నిజం చెప్పేస్తే వీళ్ళు ఏదైనా చేస్తారేమో, నన్ను నా పేరెంట్స్ని ఏదైనా చేస్తారేమో అనే అబ్యూజ్మెంట్లో ఆ థింకింగ్లోకి వెళ్ళిపోతారు. సో అబ్యూజర్స్ని పక్కన ఉంచొద్దు, పక్కన ఉంచరు కూడా అసలు. వెంటనే చైల్డ్ని ఏం చేస్తారంటే ఒక ప్రొటెక్టివ్ ప్లేస్కి తీసుకెళ్తారు. ఈ అబ్యూజర్స్ ఎవరైతే దే విల్ బి టేకెన్ టు ద కోర్ట్. నాన్ బెయిలబుల్ ఉందండి వీళ్ళకి. జైల్లో పెడితే నాన్ బెయిలబుల్ ఇది కేసు అనేది. వాళ్ళకి బెయిల్ అయితే రాదు. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏంటంటే ఇందులో డిఫరెంట్, మనకి ఇప్పుడు ప్రజెంట్ చాలా చట్టాలు వచ్చినాయి. నిర్భయ చట్టం, ఇలాంటి చట్టాలు వచ్చినాయి. ఇన్ని చట్టాలు వచ్చినా సరే, ఇంత వచ్చినా సరే మనకేంటి ఇంకా కేసెస్ పెరుగుతున్నాయి, డైలీ కేసెస్ పెరుగుతున్నాయి. ఎందుకు, వై అని అంటారా? గైస్, కీప్ వన్ థింగ్ ఇన్ ద మైండ్. మనం ఒకప్పుడు ఫాదర్స్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. ఫాదర్ అంటే మనకు ఒక అని అంటే డాడీ, సరే డాడీ, ఓకే డాడీ అని. బట్ ఇప్పుడు చిల్డ్రన్ అలా లేరు, మీద పడుతున్నారు. ఐ లవ్ యూ డాడ్, ఓకే మీద పడండి, కాదని నేను అనను. యూ షో యువర్ లవ్ ఇన్ డిఫరెంట్ వేస్. బట్ అవతల పర్సన్ మైండ్ సెట్ మారిపోతుంది. చిల్డ్రన్ కొంతమంది డిఫరెంట్ వేస్గా ఆలోచిస్తూ ఉంటారు. బాబాయిలు మీద పడిపోయి మాట్లాడతారు, అలా చేస్తూ ఉంటారు. నో ఫర్ దట్, నో. ఎవరైనా అలా మీద పడి మీరు ముందే పేరెంట్స్ మీరు ఏనానా అలా బయట మామూలుగా నిలబడి మాట్లాడొచ్చు కదా. అండ్ డ్రెస్సింగ్ వచ్చేసి ఇంట్లో కూడా మంచి డ్రెస్సెస్ వేసుకోమని చెప్పండి. ఫాదర్ ముందు కూడా కొంతమంది మామూలు బాక్సర్స్ ఇలా వేసుకొని తిరుగుతారు అమ్మాయిలు కూడా. సో బెటర్ నో. సమ్ ఆఫ్ ద పీపుల్ డోంట్ లైక్ దిస్, బట్ ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మనం ఇంట్లో ఒకలాంటి క్లాతింగ్ అనేది అలవాటు అయితే ఆటోమేటిక్గా వాళ్ళు బయట కూడా అలానే అలవాటు పడుతున్నారు కదా. చూస్తున్నాం కదా మనం. అరే మమ్మీ మొత్తం వేసుకుంటే నాకు ఎలానో ఉంది, ట్రెడిషనల్ వేర్ వేసుకుంటే అబ్బా ఐ వోంట్ లైక్ ఇట్ అని అంటారు. ఎక్కువసేపు ఉంచుకోలేకపోతున్నాను అని అంటారు. వై? వీఆర్ లివింగ్ ఇన్ ద ట్రెడిషనల్ సొసైటీ. ఇండియా ఇస్ ద ట్రెడిషనల్ సొసైటీ, రైట్? సో ఫస్ట్ అది అలవాటు చేయండి పిల్లలకి. ఇంట్లో ఫాదర్తో ఎలా ఉండాలి, మదర్తో ఎలా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ బ్రదర్తో రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ అలవాటు చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు వింటారండి. మా పిల్లలు వినరు, చెయ్యరు, నేను చెప్పలేకపోతున్నాను ఇలాంటి వర్డ్స్ కాదు. బెటర్ స్పెండ్ మోర్ టైం విత్ దెమ్. ఫోన్లు మనకి ఎప్పుడు ఉంటాయి, ఆఫర్స్ మనకి ఎప్పుడు ఉంటాయి, షాప్స్లో ఆఫర్స్ ఎప్పుడు ఉంటాయి, సీరియల్స్ మనకి ఎప్పుడు ఉంటాయి. ఈవెన్ వన్ డే సీరియల్ మిస్ అయితే మనకి యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు, అవునా కదా? బట్ పిల్లలు ఈరోజు మిస్ అయితే నెక్స్ట్ డే వాళ్ళు మారిపోతారు. ఏమో ఎవరైనా స్ట్రేంజర్ వచ్చి దే మే అబ్యూజ్ దెమ్, రైట్? సో ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ చిల్డ్రన్.
ఈ చైల్డ్ అబ్యూజ్మెంట్ టాపిక్ గురించి మాట్లాడాలంటే చాలా ఉందండి. ఈ ఒక్క సెషన్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. బట్ ఏంటంటే నాకు తెలిసింది నేను మీకు చెప్పాలని అనుకున్నాను. బికాజ్ ఐ హ్యావ్ ఏ చైల్డ్, యు ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఏ చైల్డ్. ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ఇది షేర్ అవ్వాలి కంపల్సరీ. సో మెనీ అబ్యూసెస్ ఆర్ అరౌండ్ అస్. They are roaming around us, they are looking around us. So please be careful, guys, and please like, share and subscribe my channel for upcoming videos.